అర్తమూరు అనే ఊర్లో బడికిపోయిన పోరగాన్లు బల్లె ఉన్న క్లాస్ రూమ్లా కాకుండా నడి రోడ్డు మీద కూర్చొని పాఠాలు వింటుర్రు. అగో గవర్నమెంట్ ముద్దుగా కట్టించిన బడి ఉండంగా గట్ల రోడ్డు మీదకి ఎందుకు వచ్చిర్రో మనమని అడుగుదాం పార్రి. వామనే గిడ ముచ్చట చూడుర్రుల్లా. ఏంది పొల్లగాళ్ళందరూ రోడ్డు మీద కూర్చుర్రు, బడిలో కూర్చొని చదువుకోక గిట్లా బయట ఉన్నారేంది? ఓ పోరళ్ళు, ఏంది ఏమో నినాదాలు చేస్తున్నారు. పాఠశాలకు అవసరమైన నిధులు ప్రకటించాలి అని అంటున్నారు. ఓ అన్న ముచ్చటేందో చెప్పు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా మా గ్రామంలో పాఠశాల నిర్మించిన మహాప్రభు అని చెప్పేసి అటు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విద్యాశాఖ అధికారులు చెప్తే ఇంతవరకు డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోకుండా ఈ రోజున పాఠశాలలు నిర్మించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా అటు ప్రభుత్వం కానీ విద్యాశాఖ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులకి జిల్లా అధికారులు కానీ ఒకటే చెప్తా ఉన్నారు, నాడు నేడు పేరుతో పాఠశాలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. కేవీపీఎస్గా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు ఉండి మండలంలో ఉన్నటువంటి అర్తమూరు గ్రామంలో అరే పాఠశాల విద్యార్థులకి పాఠశాలే లేదే, సుమారు 61 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి పాఠశాల ఎందుకు నిర్మించలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నాడు నేడులో కేవలం ఉన్న పాఠశాలని మీరు అభివృద్ధి చేస్తారు తప్ప లేని గ్రామాలకి ఉన్న విద్యార్థులకి పాఠశాల ఇవ్వరా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణం డిఈఓ గారు ఈ సమస్య మీద స్పందించాలా? అగో గీ అన్న కూడా ఏదో మాట్లాడతాడంట ఇనూరి. ఈ గ్రామంలో సిబిఎన్ స్కూలు సంస్థ ఆగిపోవడం వల్ల మా స్కూల్కి ఇక్కడ అత్తమూరులో స్కూలు లేని కారణంగా గ్రామ పంచాయతీ సైట్లో 20 సెంట్లు తీర్మానం చేసి ఇవ్వడం జరిగిందండి. సంవత్సర కాలం అయింది. ఈ రోజుకి మాకు ఎదరకే స్కూల్ కడతానని కానీ గ్రాంట్లో కానీ ఈ రోజుకి ఎదరకు రాలేదు. రానందున ఈ పోరాటానికి ఎదరకు రావాల్సి వచ్చిందండి. దానివల్లనే మేము ఈ పోరాటం చేయడం వల్ల ఈ సంస్థ ఏదన్నా ఎదరకొచ్చి మాకు స్కూల్ బిల్డింగ్ కట్టించవలసింది. ఇన్నరా ముచ్చట, పొల్లగాళ్లకు చదువుకునేందుకు బడి కట్టిస్తా అని ప్రభుత్వం చెప్పిందంట గాని ఇప్పటిదాకా సప్పుడు లేదట. ఉండి మండలం అర్ధమూరు గ్రామంలో కొత్త బడి పిల్లల కోసం కట్టియాలని ఇగో గిట్ల రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు ఈ స్కూల్ పోరగాళ్లు, కేవీపీఎస్ నాయకులు. ఓ జగన్నాలు సారు, తిప్పి కొడితే ఎన్నికలకు ఇంకా 2 నెలల టైం కూడా లేదు. చదువుకునే పిల్లలకు ఓటు హక్కు లేదని లాపర్ చేస్తున్నావా ఎట్లా? వాళ్ళ అయ్యవ్వలకున్నాయిగా ఓట్లు, గవిడితో బుద్ధి చెప్తారు, చూసుకోరి మళ్ళా.